పవన్ కళ్యాణ్ ఉచితాలకి వ్యతిరేకమే, సంక్షేమ పథకాలకి వ్యతిరేకమే అన్నటువంటి పాయింట్ని చెప్పదలుచుకున్నారు. దానికంటే ఏదైతే ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ పబ్లిక్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అవి అందులో ఏదైతే మహిళలకు ఇస్తానని 1500 ఇవ్వకపోవడం, అట్లాగే ఏదైతే వీళ్ళందరికీ ఇస్తాను నిరుద్యోగులకు ఇస్తానటువంటి 3000 ఇవ్వకపోవడం, మరొక వైపున 50 ఏళ్ళకి పెన్షన్ అన్నది ఇవ్వకపోవడం మీద విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో నాదెళ్ల మనోహర్ అప్పట్లో పవన్ కళ్యాణ్ ఉచిత పథకాలకు సంబంధించి యువతతో మాట్లాడినప్పుడు వాళ్ళది అప్పట్లో ట్వీట్ చేసుకొచ్చారు. యువత ఏమీ సంక్షేమ పథకాలు కోరుకోవట్లేదు, 25 సంవత్సరాల భవిష్యత్తు అడుగుతున్నారు అన్నది. దాన్ని ఆ ఫోటోని ఇప్పుడు తాజాగా అది 2018 అక్టోబర్ 12న ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా జరిగిందనమాట. దాన్ని నాదెళ్ల మనోహర్ ఇప్పుడు పోస్ట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్. అంటే ఉచితాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే జరిగే చర్చ విషయంలో తన వైఖరి ఉచితాలకు వ్యతిరేకమే అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టయింది.